ఆభరణాలు దక్కించుకున్నప్పుడు రాక్షసులతో పోరాడింది. మాయ గుట్టు బయట పెట్టి పెళ్లిని ఆపింది. నా కొడుకు ప్రాణాలని నిలబెట్టింది. ఎన్నో సాహసాలు చేసింది. అటువంటిది నిన్ను పడగొట్టడం నా కోడలికి పెద్ద కష్టం కాదు. నన్ను పడగొడుతుందని తొడగొట్టి శబదం చేస్తున్నావు. నేను చూస్తూ ఊరుకుంటానా? ఎదురు దాడికి దిగి మట్టు పెడతాను. నువ్వు ఏమీ చెయ్యలేవు. నా కోడలు ఎన్నో కష్టాలను అవలీలగా దాటింది. నీ అంతం కూడా చూస్తుంది. అవనికి ఎదురు వెళ్ళావా చావుకి ఎదురెళ్ళినట్టే. కోడలు గురించి 4 నిజాలు తెలిసేసరికి రెచ్చిపోతున్నావు. అవనిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. అవని ఈ ప్రదేశంలోకొచ్చిందంటే ఈ వశీకర చేతిలో అంతమైపోతుంది. అన్ని వైపుల నుంచి ఆలోచిస్తే జరుగుతున్నవన్నీ ఆ వశీకర వలనే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. వశీకర గురించి చిన్న ఆధారం దొరికినా దాని అంతం చూస్తాను. నా అడ్డా నుంచి నువ్వు తప్పించుకోలేవు. రేయ్, ఆ కోడలతోనూ ఈ అత్తతోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకుపోండి, గట్టిగా కట్టేయండి. వశీకర తీసుకెళ్ళండి. వదలండి, వదలండి, వదలండి. రే వదలండ్రా, రే వదలండ్రా. అయ్యో, ఇంకోసారి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూసావో చంపేస్తా. పదరా. రే, నిన్ను అపార్థం చేసుకున్నానవని నన్ను క్షమించు. మీరెక్కడున్నా నేను కాపాడుకుంటానత్తయ్య. ఊరి సమస్య పరిష్కారం ఎంతవరకు వచ్చిందమ్మా? అనుక్షణం ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను మావయ్య. ఊరి బయటున్న కోట గురించి పూర్తిగా తెలుసుకున్నాను. దానిని శవాల కోట అని అంటారంట కదా. దాని గురించి అందరూ భయంకరంగా చెప్తున్నారు. ఇప్పుడు అందులో ఏముందో ఏంటో తెలియడం లేదు. మామయ్య పరిష్కారం గురించి అడుగుతున్నారు. నువ్వు తిప్పి తిప్పి సమస్య గురించే చెప్తున్నా. స్పెషల్ ఆఫీసర్ టీం నేసుకుని దిగినట్టు మా అందరు నేసుకుని దిగిపోయావు. ఇప్పుడేం చేయబోతున్నావు? ముందు సమస్య మూలాల గురించి తెలుసుకోకుండా తొందరపడి ముందడుగు ఎలా వేస్తామక్క? మాట అనడం అంత సులభం కాదు సమస్యను సాల్వ్ చేయడం అంటే. పోనీ మీరేదైనా సలహా ఇవ్వండి, ఆ విధంగా చేస్తాం. ఏంటే నోరు లేస్తుంది? మన చెయ్యి లెగనంత వరకు దీని నోరు లేస్తూనే ఉంటుంది. అరే, చిన్న పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా పోతుంది మీకు. ఇది చిన్న పిల్లనా? పెద్ద ఆరిందలాగా మాట్లాడుతుంది. ఇంకా ఆపండి మీరు. ఇప్పుడేంటి? సమస్యకి పరిష్కారం మీకు చెప్పాలి, అంతే కదా? చెప్తాను వినండి. మావయ్య, కోట గురించి జగన్నాథం గారు వివరించడం జరిగింది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. కోటలో ఉన్న దుష్టశక్తి అక్షయ్ని ఈ చోటికి రప్పించుకోవాలని అనుకుంటుంది. కాబట్టి ఈ రాత్రికి నేను అక్షయ్ని తీసుకుని ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్తాను. అక్కడ కూర్చోబెడతాను. నా కూతురు గురించే ఊరిని ఇబ్బంది పెడుతున్న ఆ దుష్టశక్తి నా బిడ్డ గురించి ఖచ్చితంగా వస్తుంది. అక్షయ్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అవని? మన పాపని ఆ దుష్టశక్తి నిజంగానే తీసుకుని వెళ్ళిపోయిందంటే ఆ తర్వాత మనం ఏం చేయగలం? నా కూతురికి ఏమైనా అయిందంటే నేను తట్టుకోలేను. అవునమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని నా అభిప్రాయం కూడా. అక్షయ్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా నా ప్రయత్నాలు నేను చేస్తాను. ఏం చేస్తావు? తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్పు. అవి నాకు సమంజసంగా అనిపిస్తే అప్పుడు ఒప్పుకుంటాను. ఇప్పుడు చెప్పడం వల్ల కొన్ని విషయాలు లీక్ అయిపోతాయి బావా. మా గురించి అంటున్నావు కదా.
మీ గురించే, అందులో అనుమానం లేదు. మీ వలన మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ చెడైతే జరగకూడదు. అమ్మ వేసే ప్లాన్స్ మీకు ముందే తెలిస్తే వాటిని చెడగొట్టడానికి మీరు కంకణం కట్టుకుంటారు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావే నువ్వు. మా జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. నువ్వెంత, నీ స్థాయి ఎంత? ఇది వరకంటే నేను అనాథ పిల్లల మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నేను వేదవతి గారి మనవరాల్ని. ఇక నా స్థాయి ఏంటో మీరే అర్థం చేసుకోండి మై డియర్ అత్త, మై డియర్ పెద్దమ్మల్లారా. నా కూతురిచ్చిన సమాధానం సరిపోయిందా? నన్ను చెప్పమంటారా? అవనితో చేరిన దగ్గర నుంచి నువ్వు బాగా మారిపోయావురా బాబు. అవని, నీ నిర్ణయం మార్చుకో. నన్ను అర్థం చేసుకో బావా. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. కూతుర్ని తీసుకొని ఊరిలో దిగినప్పుడు ఆ మాత్రం త్యాగాలు చెయ్యాలి. మరెందుకు వచ్చినట్టు? ఊరికే ఊళ్ళో తిరుగుతూ సోకులు చూపించుకోవడానికా? మీరు స్వార్థంగా మాట్లాడుతున్నారు. చిన్నపిల్ల గురించి ఆలోచించరా మీరు? రిస్క్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అమ్మవారి మీద భారం వేసి అంతా చేస్తున్నాను. ఇంతకు ముందు నానమ్మ విషయంలో నేను వ్రతం చేసి బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకుని రక్షించుకున్నాను. ఇప్పుడు కూడా ఆ విధంగానే చేస్తాను. మర్రి చెట్టు దగ్గర రాత్రిపూట ఒంటరిగా ఉండడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. అయితే రాత్రికి సిద్ధమవుదాం రా. రాత్రికి ఏం జరుగుతుందో ఏంటో. మాయని అవని ఇంకా నమ్మడం లేదండి. శత్రువు కంటే హీనంగా దారుణంగా చూస్తుంది. అలాంటిది మన దగ్గర జాబ్ చేయడం అవసరమా చెప్పండి? అగ్రిమెంట్ సంగతి పక్కన పెట్టి ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి జాబ్ నుంచి టెర్మినేట్ చేసేయండి. మన తప్పు లేకుండా ఉంటుంది. ఇప్పటి వరకు మనం అడ్డదారులు తొక్కింది లేదు. ఇప్పుడు అలాంటివి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం కూడా హానెస్ట్గా స్ట్రైట్గానే పోరాడదాం. డాడీ, నేను రామచంద్రపురం వెళ్దాం అనుకుంటున్నాను. రామచంద్రపురం అంటే వేదవతి వాళ్ళ ఊరే కదా? అవును. అక్కడికి ఎందుకమ్మా? అవని వాళ్ళు అక్కడున్నారు, అందుకే రేపు నేను కూడా అక్కడికి వెళ్తాను. అంత అవసరం ఏమొచ్చిందే? ఇప్పటికే అవనికి నీ మీద పీకల దాకా కోపం ఉంది. వేదవతి గారు కనిపించకుండా పోయిన విషయంలో నిన్ను అనుమానిస్తుంది. ఇటువంటి సమయంలో నువ్వా ఊరికి కారణం లేకుండా వెళ్ళడం అర్థం లేకుండా ఉంటుంది. అవును బేబీ, ఇటువంటి సమయంలో వెళ్ళడం వలన ఇంకా లేనిపోయిన అనుమానాలు వస్తాయి. అదీ కాక ఇప్పుడు అవనికి శ్రీకర్ చాలా సపోర్ట్గా ఉంటున్నాడు. అందుకే నువ్వు అక్కడికి వెళ్ళడం మాకైతే ఇష్టం లేదు. కారణం లేకుండా నేనెందుకు వెళ్తాను?